మీరు ఎన్నేళ్ళుగా ఆటో జీవనం కొనసాగిస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మరి మహిళలకి ఫ్రీ బస్ అనేది పెట్టారు కదా! దానివల్ల మీకు ఎఫెక్ట్ అనేది పడుతుందంటారా? పడ్డది మేడం. రోడ్డు మీద బళ్ళొచ్చి పొద్దున్న సాయంత్రం ఖాళీగా ఉండి మన ఇంటికి వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోతున్నారా? అసలు ఎవరు మీ ఆటోలో మా ఎక్కట్లేదా? ఆటోలు ఇప్పుడు అమ్ముదామంటే కొని కూడా వాళ్ళు లేరండి హ్మ్. ప్రస్తుతం. మరి ఇప్పుడు గవర్నమెంట్‌ని మీరు అడిగారా? ఎవరినైనా లేదండి, సంప్రదించారా? ఈసారి అడగాలండి. యూనియన్లో మొత్తం అందరు కలిసి మాట్లాడాలి. మా పేషెంట్ గారితో అడగాలి. మీకేమైనా ఆటో వాళ్ళకి ఏమైనా పథకాలు పెట్టడం గాని, స్కీమ్స్ పెట్టడం గాని జరిగిందా మరి? మరి ఏం లేదు అంటున్నారు కానీ ఇప్పుడు ఏం లేదండి. ప్రభుత్వం ఆదుకుంటుంది, మిమ్మల్ని ఆటో డ్రైవర్‌లని కూడా అనుకుంటున్నామండి మేమైతే ఆదుకుంటుంది అనుకుంటున్నామండి. మరి ఏం చేస్తారని తెలియదండి. చంద్రబాబు నాయుడు సుమారుగా మీరు ఒక రోజు ఆటో తీసుకెళ్ళి ఎంత సంపాదించగలరు? అంతా ఆయిల్ పోయి ఒక 600-700 వస్తారు. ఇప్పుడు 600, 700 కూడా మీకు కష్టం రావట్లేదు. లేదండి. పొద్దున వస్తున్నామండి. ఈ స్త్రీ బట్టలు కూడా వేస్ట్ అండి. బస్సు వస్తుందని వాళ్ళు వెయిటింగ్ చేసి గంటనో 2 గంటనో ఉంటున్నారు కానీ ఆటోలు ఎక్కుతలేదండి. మొత్తం బాగా పడిపోయింది లైన్. నిజంగా బస్సులు వేయటం వల్ల ఆడవాళ్ళకి అయితే సౌకర్యంగా ఉందండి. కానీ కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నటువంటి ఈ ఆటో కుటుంబాల జీవనం స్తంభించిపోయిందండి. అంచేత తక్షణమే ప్రభుత్వం, అలాగే మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని గుర్తించి, చంద్రబాబు నాయుడు గారు గుర్తించి, ప్రభుత్వం గుర్తించి తక్షణమే ప్రభుత్వం నుంచి ఆటో డ్రైవర్లకి కనీసం 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయాలని చెప్పి కోరుతూ, ఆటోలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోలకి ఫ్రంట్ టికెట్ ఉన్నా కానీ టికెట్లే దొరుకుతలేదంటే గోకునే 4 టికెట్లు తగిలితే అందులో 4 టికెట్లే ఉండాలని కేసులు రాసేస్తున్నారు వేకెన్సీ గారు. ఎదర్ టికెట్ ఎవరన్నా గోకుని కాలు బాగోలేదు అలాగని చెప్పి ఎదరెక్కాడంటే వాడికి ఒక 700 రాసేస్తున్నారండి. ఈ విధంగా ఆటోల మీద కేసులు రాసేది కూడా విరమించుకుని ఆటోలకి సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. ఆటోలకి కేసులు రాయకూడదండి. తక్షణమే ఆర్థిక సహాయం మాత్రం 25,000 రూపాయలు తక్కువ కాకుండా ఇస్తేనే కానీ మా ఆటోలు ఫైనాన్స్ వారు పట్టుకుపోయేలా ఉన్నారు. ఆటోలు మెయింటైన్ చేసుకోవడం కష్టంగా ఉందండి. దాని గురించి తక్షణమే పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని గుర్తించి ప్రభుత్వంతో చర్చించి ఆటోలకి ఆర్థికమైన సహాయాన్ని అందించాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నామండి. డిమాండ్ కాదండి, మనవి చేసుకుంటున్నామండి ప్రభుత్వాన్ని.